హాయ్ ఫ్రెండ్స్, మనం పుష్కర ఘాట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి కావున మరియు మే 15 నుండి 26 వరకు నడుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా 3 నదుల సంగమం కాబట్టి దీని కాళేశ్వరం నది దగ్గర పుష్కరాలు రావడం జరిగింది. మరియు ఈ పుష్కరం గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల సంగమం వద్ద ఈ పండుగను జరుపుతారు. మరియు ఇది కాళేశ్వరం భూపాలపల్లి జిల్లాలో ఉండడం జరిగింది. మరియు ఇక్కడికి భారీ ఎత్తున క్రౌడ్ రావడం జరిగింది. మరియు నిన్న నుండే స్టార్ట్ అయింది. మరియు ఇది 26వ తారీఖు వరకు ఎండ్ అవుతుందని తెలియడం జరుగుతుంది. తొలి సరస్వతి నదిగా ఈ తీరం ప్రాంతి చెందిందని తెలియడం జరుగుతుంది. మరియు భారీ ఎత్తున బందోబస్తు చేయడం జరుగుతుంది. మరియు క్రౌడ్ను ఒకసారి చూపెడదామని తెలియడం జరుగుతుంది. మరియు విశిష్ట కలిగిన ఈ పుష్కరాలు మరియు మీకు చూపెడదామని రావడం జరుగుతుంది. మరియు ఇక్కడ నుండి మనం సమీపంలో గుడి దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరియు శివుని టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందిన గుడిగా పేరొందడం జరుగుతుంది. మరియు ఒకసారి చూడండి, ఇక్కడ నుండి మహారాష్ట్రకు కూడా బ్రిడ్జ్ ఉంది. మరియు ఇక్కడ పుష్కరాలు ఎంతో పవిత్రంగా చెందిన పుష్కరాలుగా మరియు తెలంగాణ వచ్చిన సందెల్లి ఇదే ఫస్ట్ పుష్కరాలుగా పేరొందడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఒకసారి క్రౌడ్ను చూడండి, ఎంత దూరంగా ఘాట్లు కట్టడం జరిగింది. మరియు అన్ని వసతులు చేయడం జరిగింది. ఇవాటి నుండి పెద్ద ఎత్తున క్రౌడ్ పెరుగుతుంది. మరియు రాష్ట్ర గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు చేయడం జరుగుతుంది. అన్ని వసతులతో కూడిన ఈ పుష్కరాలు మంచిగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకోవడం జరుగుతుంది. మరియు మనం ఇక్కడ నుండి కాళేశ్వరంలో ఉన్న శివుని టెంపుల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆడ కూడా చూపెడదామని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి వీడియోను కంటిన్యూగా చూడాలని కోరడం జరుగుతుంది. ఆర్కే న్యూస్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.